ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియా మొత్తంలో వైరల్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రలో జరిగింది. ఆ పై నుంచి కింద పడిపోయిన అబ్బాయి పేరు కునాల్ అనమాట. అతని ఏజ్ 19. సో ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అసలు ఏమైందంటే, కునాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఐఫోన్ కావాలని చాలా గొడవ పెట్టాడు. చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. అది జరిగినాక ఇక పేరెంట్స్ వద్దనేసరికి కునాల్ వాళ్ళ మాట వినలేదు. వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న మౌంటైన్, ఆ మౌంటైన్ పేరు కాబ్దియా హిల్ అనే మౌంటైన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దూకేస్తా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని బెదిరించడం అయితే జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ రెస్క్యూ టీమ్ కి కాల్ చేసి కొండ కింద బై మిస్టేక్ లో పడిపోయినా కింద సేఫ్టీ నెట్స్ లాంటివి అరేంజ్ చేశారు సేఫ్టీగా. అయితే బాబు ఏం చేశాడంటే, ఆయన నుంచిన పొజిషన్ నుంచి కొంచెం పక్కకు జరిగాడు. ఆ బాబు కిందకి దూకేద్దామని ఫిక్స్ అయ్యి కిందకు దూకేశాడు. అదే ప్రయత్నంలో వాళ్ళ నాన్న కాపాడదాం అనుకున్నాడు. ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరు కింద పడిపోయారు, చనిపోయారు. ఈ జరిగిన ఇన్సిడెంట్ ని వాళ్ళ అమ్మ కళ్ళతోటి చూడలేక వాళ్ళమ్మ కూడా దూకేయడం అయితే జరిగింది. సో హోల్ ఫ్యామిలీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా మొత్తం చనిపోయారు. వింటుంటే చాలా బాధగా ఉంది. తల్లిదండ్రులు దేవునితో సమానం. అలాంటిది వాళ్ళని బెదిరిస్తే మనం ఏం చేసినట్టు, మనం ఏం సాధించినట్టు? సో ఇలాంటి తప్పు ఎవరు చేయకండి. అసలుకి మన లైఫ్ లో మనకి ఏమైనా కావాలంటే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోయినా సరే, అప్పు చేసి అయినా సరే మనం సాటిస్ఫై చేస్తారు. అలాంటిది చేయలేకపోతున్నంటే వదిలేయాలి. మనమే అర్థం చేసుకోవాలి మన పేరెంట్స్ని. మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? సో దయచేసి మీ పేరెంట్స్తో మీరు అందరూ మంచిగా ఉండండి. ఇలా మీరు కూడా ఇలా బిహేవ్ చేయకండి. వాళ్ళు తట్టుకోలేరు. ఈ న్యూస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.